హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో శంకు పుష్పాల గురించి, ఈ మొక్క చేసే మేలు గురించి తెలుసుకుందాం. ఈ శంకు పుష్పాలు ఇది చేసే మేలు గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ మొక్క ఆసియా ఖండానికి చెందింది, కానీ ఇప్పుడు ఈ శంకు పుష్ప మొక్కలు ప్రపంచమంతటా విస్తరించాయి. వీటిని తెలుగులో శంకు పుష్పం లేదా దిండిన మొక్క అని పిలుస్తూ ఉంటారు. సంస్కృతంలో గిరికర్ణిక, హిందీలో అపరంజిత మొక్క అని పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క గుబురుగా పెరుగుతూ పచ్చని ఆకులతో, నీలిరంగు పువ్వులతో కంటికి చూడడానికి కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ మొక్క దాదాపు అందరూ చూసే ఉంటారు, కానీ దీని ఉపయోగాలు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ శంకు పుష్పాలని, వీటి వేర్లని పూర్వం నుంచి కూడా ఆయుర్వేదంలో వాడుతున్నారు. అనేక వ్యాధులను నయం చేసే శక్తి ఈ శంకు పుష్పాలలో ఉంది. ఈ శంకు పుష్పం మొక్కని ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతత వాతావరణం చోటు చేసుకుంటుంది. శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన పుష్పాలలో ఇది కూడా ఒకటి. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. అంతేకాకుండా ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి, ప్రశాంతత వాతావరణం చోటు చేసుకుంటుంది. అంతేకాకుండా ఈ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ప్రశాంతత వాతావరణం చోటు చేసుకుంటుందనే మాట వాడుకలో ఉంది. ఈ మొక్కను ఇంటి దగ్గర పెంచుకోవడం వల్ల చాలా వరకు అనారోగ్య సమస్యలను పోగొట్టుకోవచ్చు. కేవలం ఈ శంకు పుష్పం మొక్క పువ్వులు, వేర్లని బట్టి మనం ఎన్నో ఆరోగ్య సమస్యలను ఇంట్లోనే చాలా తొందరగా పోగొట్టుకోవచ్చు. ఈ శంకు పుష్పం పువ్వులు, వేర్లు చేసే మేలు అంతా ఇంత కాదు. మనం ఈ వీడియోలో ఈ శంకు పుష్పం పువ్వుల గురించి, వేర్ల గురించి కొన్నింటిని ఈజీగా తెలుసుకుందాం. ముందుగా ఈ శంకు పుష్పం మొక్క వేర్ల గురించి తెలుసుకుందాం. ఈ శంకు పుష్పం మొక్క నుంచి తీసిన వేరుని శుభ్రంగా కడిగి ఒకసారి దంచి దాని నుంచి వచ్చిన రసాన్ని, అందులో తేనెని, కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి ప్రతిరోజు తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ఈ మొక్క వేరు నుంచి తీసిన రసాన్ని మెదడుకు మంచి ఆహారంలా పనిచేసి మతి మరుపు సమస్యలను తగ్గించి మెదడు ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది. అలాగే ఈ శంకు పుష్పం వేరుని శుభ్రంగా కడిగి నోట్లో పెట్టుకుని నములుతూ రసాన్ని మింగిన మెదడుకు మంచి పనితీరు మెరుగుపడుతుంది. తరచూ జ్వరంతో బాధపడే పిల్లల్లో ఈ వేరుని తీసి శుభ్రంగా కడిగి మనం 1 గ్లాసు వాటర్లోకి వేసి వేరుని బాగా మరిగించాలి. అవి ఒక 1/2 గ్లాస్ వాటర్ అయిన తర్వాత ఆ వాటర్ని చిన్నపిల్లలకి పట్టించడం వల్ల తరచూ వచ్చే జ్వరం నుంచి కాపాడవచ్చు. అంతేకాకుండా ఈ శంకు పుష్పాలు, వేర్లు కూడా క్యాన్సర్ లాంటి సమస్యలు, గుండె జబ్బులు రాకుండా చాలా బాగా కాపాడుతుంది. ఇప్పుడు వేర్ల కంటే ఈజీగా దొరికే ఈ శంకు పుష్పాల గురించి తెలుసుకుందాం. ఈ శంకు పుష్పాలు మనకి చిన్న మొక్క ఉన్నా సరే రోజుకి 5-6 పువ్వులు చాలా ఈజీగా పూస్తాయి. ఈ శంకు పుష్పాలు చూడడానికి ఎంత అందంగా కనిపిస్తాయో మనుషుల ఆకృతిని కూడా అంతే అందంగా కనిపించేలా చేస్తాయి. ఈ శంకు పుష్పాలతో ప్రతిరోజు టీ చేసుకుని తాగడం వల్ల ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే 2-3 నెలల్లోనే సన్నగా, నాజూగ్గా తయారవుతారు. 1 గ్లాసున్నర వాటర్లో 7-8 శంకు పుష్పాలను వేసి 1 గ్లాస్ వాటర్ అయ్యే వరకు మరిగించాలి. అలా మరిగిన వాటర్లో కొద్దిగా తేనె, నిమ్మరసాన్ని కలిపి ప్రతిరోజు పరగడుపున 1 గ్లాస్ తీసుకోవడం వల్ల ఒంట్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ మొత్తం కూడా పోయి చాలా తొందరలోనే నాజుగ్గా తయారవుతారు. ఎన్నో రకాల ఎక్సర్సైజెస్ చేసి, డైటింగ్ చేసి, ఫుడ్ తినడానికి భయపడుతూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 1 గ్లాస్ ఈ బ్లూ టీ తాగడం వల్ల చాలా తొందరగా అధిక బరువు నుంచి బయటపడవచ్చు. ఈ రోజుల్లో ఈ శంకు పుష్పం మొక్కలు ఎక్కడైనా సరే కనిపిస్తున్నాయి. ఈ శంకు పుష్పం మొక్క నుంచి వచ్చిన విత్తనాలని 1 గింజ వేసినా సరే 2-3 నెలల్లోకే ఈ శంకు పుష్పం పువ్వులు విరివిగా పూస్తాయి. ఈ మొక్క నుంచి వచ్చిన ఒక 5-6 పువ్వులను తీసుకుని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున టీ ప్రిపేర్ చేసుకుని తాగడం వల్ల ఒంట్లో ఉన్న ఫ్యాట్ పూర్తిగా తగ్గడమే కాకుండా చాలా ఎనర్జెటిక్గా, ఆరోగ్యంగా ఉంటారు.
ఒంట్లో ఉన్న కొవ్వు తగ్గడమే కాకుండా ఇంకా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడడానికి ఈ బ్లూ టీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామందికి చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ శంకు పుష్పాలని పేస్ట్లాగా చేసి ఆ పొడిబారిన చర్మం పైన రాయడం వల్ల పొడిబారినతనం పూర్తిగా పోయి ఆ ప్లేస్లో చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. ఇది ఫేస్కి కూడా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఫేస్కి అప్లై చేయడం వల్ల ఫేస్ పైన ఉన్న మొటిమలు అలాగే బ్లాక్ డాట్స్ ఇవన్నీ కూడా పూర్తిగా పోయి కాంతివంతంగా కనిపిస్తుంది. ఈ శంకు పుష్పాలు చేసే మేలు గురించి, ఈ మొక్క వేరు వల్ల వచ్చే లాభాల గురించి ఎంత చెప్పినా తరగదు. ఇవి చేసే మేలు అంతా ఇంత కాదు. మన వీడియోలో కొన్నింటి మాత్రం తెలుసుకున్నాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోలో చెప్పే టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో చేస్తూ మీరు కూడా ఎనర్జెటిక్గా, ఆరోగ్యంగా, హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూసారు అంటే డెఫినెట్గా మీకు వీడియో నచ్చే ఉంటుంది. అయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ నా ఛానల్కి చాలా చాలా సపోర్ట్ని ఇస్తుంది. మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ అన్నీ కూడా హెల్తీగా చూపిస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఇలా ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని టిప్స్ అయితే చెప్తూ ఉంటాను. అలాగే మన ఛానల్లో ఎన్నో రకాల వ్లాగ్స్ కూడా ఉన్నాయండి. మీరు కూడా మన ఛానల్లో వ్లాగ్స్ని, రెసిపీస్ని, ఇలాంటి టిప్స్ని చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ని చెక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.